రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొన్నేళ్లుగా సాగుతున్న కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కేసెజ్ భూముల వివాదానికి తెరపడింది. ఇక ఈ మేరకు రైతులకు సానుకూలంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న భూములు తిరిగి ఇవ్వాలని సర్కార్ డెసిషన్ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు స్టాంప్ డ్యూటీలు వసూలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 1551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఉన్న ఇక మంచి 2180 ఎకరాలను సెజ్ ఏర్పాటు కోసం రైతుల నుంచి ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో కాకినాడ సెజ్ రైతులను కలుసుకున్న పవన్ కళ్యాణ్ వారి భూములు వారికి ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చారు. మాట ప్రకారం సమస్యకు పరిష్కారం చూపి ఇచ్చినటువంటి హామీని ఆయన నెరవేర్చుకున్నారు. పవన్ మాట నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి సెజ్ రైతులు పాలాభిషేకం చేశారు. తమ చిరకాల వాంఛ భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 900 ఎకరాల భూమికి బదులుగా భూ రిజిస్ట్రేషన్లు చేసి తిరిగి తమకు అప్పగించేందుకు చొరవ చూపిన పవన్ కళ్యాణ్ మేలు ఇక మరవలేమని ఇక జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అలాగే జ్యోతుల శ్రీనివాస్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కాకినాడ జిల్లా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దురాని, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వాస్తవంగా చూసుకుంటే ఎస్ఈజెడ్ కాకినాడ జిల్లాలో ఏర్పాటైన దగ్గర నుంచి వివాదాస్పదంగానే ఉంది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు అలాగే పారిశ్రామికలు జరుగుతుందంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన ఎస్ఈజెడ్ పలు వివాదాలకు మూల కారణమైంది. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో భూముల సేకరణ మొదలు అంటే అవసరాన్ని మించి భూములు సేకరించారనే ఒక వివాదం తరచుగా నలుగుతుండడంతో చాలా మంది రైతులు తమ భూములు ఇచ్చేందుకు కూడా చాలా మంది నిరాకరించారు. అయితే ఎస్ఈజెడ్ ముందుగా అయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో 5600 ఎకరాలు సేకరించింది. ఆ తర్వాత 10,000 ఎకరాలు సేకరించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం కూడా గట్టిగానే ఇందులో పెట్రోకెమికల్స్ నడిపాలి, తద్వారా పారిశ్రామికంగా జిల్లాని ముందుకు తీసుకెళ్లాలంటూ అనేక ప్రణాళికలు రచించారు. అయితే తీరా చూస్తే రైతులు చాలా మంది తమ భూములకు నిర్దిష్ట ధర రాలేదంటే చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకనొక దశలో రైతులు కొంతమంది కోర్టు మెట్లు ఎక్కేందుకు కూడా సిద్ధమయ్యారు. తమ భూములకు సరైన ధర రాలేదంటూ తాము ఇచ్చిన భూములకు మార్కెట్ ధర కంటే గవర్నమెంట్ సేకరించిన ధర చాలా తక్కువగా ఉందని గగ్గోలు చెందినప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీనికి రేటు అంటే కనీసం ముందు ఇచ్చిన రేటు కంటే మరో 2 లక్షల రూపాయలు అదనంగా చెల్లించారు. అయినప్పటికీ కొంతమంది రైతులు సుమారు 2,000 మంది పైగా రైతులు 2,000 ఎకరాల పైగా తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకునేందుకు అలాగే గవర్నమెంట్ కూడా డిసిషన్ చేయలేదు. వైఎస్ఆర్ గవర్నమెంట్ మాత్రం గతంలో 2014, 19, 24 మధ్యలో ఇదే విధంగా రైతులకు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, భూమి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయలేదు ఈ అమ్మకాన్ని నిరాకరించారో వాళ్ళు తిరిగి ఇచ్చేయాలన్న ఒక తలంపుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమయంలో అడుగులు వేసింది. అయితే తమకు నచ్చిన వారికి మాత్రమే తిరిగి రిజిస్ట్రేషన్ చేశారని ఒక అపవాదం మూటగట్టుకోవడంతో చాలా మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేక మిగిలిపోయారు. ఇటువంటి దశలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరచుగా చెప్పేవారు ఎవరైతే రైతులు భూమిని తీసుకోకుండా ఉన్నారో వారికి ప్రభుత్వం తరఫున ఇస్తామంటూ. ఇదే దశలో గతంలో కూడా ఉప్పాడు జిల్లా సభలో కూడా ఉన్న ఇటీవల ఈ ఉప్పాడులో రైతులు ఎవరైతే ఉన్నారో అంతా ఈ పాపం అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ చాలాసార్లు చెప్పారు. ఇదే క్రమంలో కూడా ఎవరైతే భూములు తిరిగి తీసుకోమన్నారో వాళ్ళందరికీ ఉచితంగా ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్ చేసి పెడతామంటూ ప్రకటించారు. ఈ దశలో చాలా మంది రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఈజెడ్ పేరిట భూములు చాలా చౌకగా తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూముల ధరలు మాత్రం రెక్కలొచ్చి చాలా విపరీతమైన ధరలు ఉన్నాయంటూ చాలా మంది చెప్తున్న ధరలో ఎవరైతే భూములు ప్రభుత్వానికి ఎస్ఈజెడ్ పేరు రిజిస్ట్రేషన్ చేయలేదో వాళ్ళు తిరిగి పొందే అవకాశం, అది కూడా ఉచితంగా ప్రభుత్వమే తిరిగి చేస్తుండడంతో మాత్రం రైతుల్లో చాలా హర్షాతిరేకాలు ఎక్కుతున్నాయి. ముఖ్యంగా తుని నియోజకవర్గంలోని కొన్ని భూములు వస్తున్నాయి, తొండంగి కొన్ని అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా కొన్ని భూములు ఉన్నాయి. ఈ భూములు తిరిగి తమకు చెప్తున్న పట్ల రైతులు మాత్రం చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా భూములు ఇప్పటికే కోల్పోయిన రైతులు మాత్రం తాము ఈ విధంగా ఎందుకు పోరాడలేదని ఇప్పుడు మదన పడుతున్నప్పటికీ
ప్రస్తుతం అయితే జరిగిపోయింది విషయం జరిగిపోయింది, తమకు తిరిగి వేలు వస్తున్నాయన్న సంబరాలు ఉన్నప్పటికీ చాలా మంది రైతులు ఇప్పుడు తిరిగి తీసుకున్న వాటికి ఎఫ్సిజెడ్ అంటే కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో చాలా భూములు నిరుపయోగంగానే ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు పెట్టిన మూసివేతకు గురయ్యాయి. అలాగే కొన్ని పరిశ్రమలు పారిశ్రామిక వ్యర్థాలు వెదజల్లుతున్నా చూసి చుట్టుపక్కల భూములు కూడా ధర రాదన్న ఆందోళన మాత్రం రైతులు నెలకొంది. ఈ సమయంలో భూములు తిరిగి దక్కి అన్న ఆనందం కంటే ఆ భూములు మళ్ళీ తిరిగి అమ్ముకోగలవా అన్న ఆందోళన కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. రాధిక. రైట్ దురాని. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మనందరి దేవుడు, మా రైతులకి దేవుళ్ళ ఇక్కడ వెలసిన ఒక దేవుడే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన మాకు రావడం మా అదృష్టం. ఎన్నో 2005 సంవత్సరం నుంచి మాకు ఎస్ఈజెడ్ అన్న మహమ్మారి ఇక్కడ ఏర్పడి గత 20 సంవత్సరాలుగా మరి రైతులు పడే కష్టం ఆవేదన వాళ్ళ గురించి పోరాడే నాయకులను కూడా జైల్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టి మరి జిఎంఆర్ సంస్థని ఒక కేవీ రావు తర్వాత జిఎంఆర్ సంస్థ ఇలా ఎన్నో చేతులు మారుకుంటూ వచ్చి రైతులు నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఇక్కడ యూకొత్తపల్లి మండే ఈ రావారిపోడు ఈ సర్జ భూములు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా చాలా సుభిధం. ఎందుకంటే ఎంతో కాలంగా ఏవైతే చూస్తున్నటువంటి అన్రిజిస్టర్డ్ అంటే ఏదైతే కంపెనీ వారు ఉద్దేశి కంపెనీ పేరు ఉన్న భూములు మళ్ళీ తిరిగి రైతులు చేయడానికి సంబంధించినటువంటి జీవో ఇవాళ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఎంతో కాలంగా దీనికి పోరాటం. కాకపోతే ఈ ఒక అంశమే కాదు, వీరికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఒక రకంగా అదృష్టవంతులు, ఎందుకంటే సజ్జలో కాకుండా బయటకు వచ్చారు. ఇవాళ మార్కెట్ రేట్లు పెరిగినాయి. కాకపోతే వీరి ఇబ్బందులు గత దశాబ్ద కాలంగా అనేకం. ఏమైనా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా అమ్మాయికి పెళ్లి చేయాలన్నా కూడా కట్నలేని పరిస్థితులు, అదే పిల్లలు చదివించుకున్నా కూడా చదివించలేని పరిస్థితులు. ఈ నేపథ్యంలో మన శాసనసభ్యులు ఇక్కడ వచ్చి నామినేషన్ చేసిన రోజున ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది, వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని అనేక రకాలుగా ఇది విషయాలు ఉంటాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విషయాలన్నీ కుదిరి పరిచిన తర్వాత గత 2-3 నెలలుగా దీని జీవో మీద అనేక పర్యాయాలు మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాలని వారి కృషి ఫలితంగా ఇవాళ జీవో రిలీజ్ అయింది. ఇక్కడ మా